ఉన్న వాటర్ ఎంత అంటే ఇక్కడ 3880 బిలియన్ క్యూబిక్ మీటర్స్, BCM అంటాం అనమాట. ఓకే, మనకి మనం దేని గురించి మాట్లాడుతామంటే నదీ వ్యవస్థ గురించి మాట్లాడుతాం. కాబట్టి నదుల్లో ప్రవహించే వాటర్ ఎంత ఉంటుంది కదా. సో ఇందులో భారతదేశంలో నదుల్లో ఎంత నీరు ప్రవహిస్తుంది అనేది కావాలా. సో ఇట్ ఈస్ అబౌట్ 1990 బిలియన్ క్యూబిక్ మీటర్స్. భారతదేశ నదుల్లో ప్రవహించే నీరు ఎంత అంటే 1990 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అన్నమాట. ఓకే, క్లియర్ కదా. సో నెక్స్ట్ ఇట్ ఈస్ 1951 ప్రకారం, అకార్డింగ్ టు 1951 36.1 crore. ఇదేంటంటే పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ 1951 36.1 crore అనమాట. సో అప్పుడు పర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంటుంది అంటే, నీటి లభ్యత అంటాం దాన్ని, నీటి లభ్యత, తలసరి నీటి లభ్యత అంటాం అనమాట. అంటే పర్ హెడ్ మనిషికి ఎంత వాటర్ అవైలబిలిటీ ఉందంటే 5178 క్యూబిక్ మీటర్స్ అనమాట. ఇది క్యూబిక్ మీటర్లు. 2025 వచ్చేప్పటికి, సో ప్రజెంట్ ఇప్పటికి ఇట్ ఈజ్ 1434 క్యూబిక్ మీటర్స్. 2025 వచ్చేటప్పుడు చూడండి ఎక్కడ ఎంత ఉందో చూడు. సో ఇక్కడ 36.1 crore. అప్పుడు పాపులేషన్ బేస్ చేసుకుని వాటర్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది, అంటే 5000 క్యూబిక్ మీటర్స్ వరకు ఉంది. బట్ ఇక్కడ 2025 వచ్చేవాటికి అబౌవ్ 140 పాపులేషన్ ఉంది కాబట్టి వాటర్ అవైలబిలిటీ అనేది చాలా తగ్గిపోద్ది. కాబట్టి వాటర్ అవైలబిలిటీ ఎంత అంటే ఇక్కడ పర్ క్యాపిటా తలసరి నీటి లభ్యత ఎంత అంటే 1434 అనమాట. ఓకే, రైట్, క్యూబిక్ మీటర్స్. ఇది 2051కి వచ్చేటప్పటికి, సో ఇక్కడ 5000 కాస్ట్ 1400 అయింది. ఈ 1400 2051 వచ్చేటప్పటికి ఎంత అయిపోద్ది అంటే 1200, అప్రాక్సిమేట్గా 1200 క్యూబిక్ మీటర్స్ అవుతుందని చెప్పి అంచనా అనమాట, ఎస్టిమేషన్ అనమాట. ఓకే, సో ఇది వాటర్ నెంబర్స్